అందరికీ నమస్కారం అండి. రేపే వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి రోజు మొదటిసారి పూజ చేసినా సరే, ఎలా పూజ చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఏ ఏ నైవేద్యాలు సమర్పించుకోవాలి, వైకుంఠ ఏకాదశి రోజున ఏ దేవుడిని పూజించుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఇవన్నీ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ రోజున ముక్కోటి మంది దేవతలు వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకొని రాక్షసుల బారి నుండి కాపాడమని వేడుకుంటారు. ఈ రోజున ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారు విష్ణుమూర్తి స్వరూపమే కదా. ఈ ఏకాదశి పూజ కోసం పిండి దీపాలను తయారు చేసుకోవాలి. బియ్యం పిండితో పూజ చేసుకునే ప్రదేశం విశాలంగా ఉంటే పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. లేదా పూజ మందిరంలోనే ఇలా పసుపుతో ఒక దగ్గర అలికి పద్మం ముగ్గు వేసుకొని పూజ చేసుకోవచ్చు. పీఠాన్ని సపరేట్గా ఏర్పాటు చేసుకునేవారు ఎక్కడైతే పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటారో అక్కడ ఇలా పసుపుతో అలికి ఏదైనా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీఠం మీదుగా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి లక్ష్మీ సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోని పీఠం మీదుగా ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. కొంతమందికి ఈ పూజా విధానం తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండదు. తెలియని వాళ్ళు మొదటిసారి ఈ పూజ చేసుకున్నా సరే ఇలా చేసుకుంటే పూజ చేసుకోవడం సులువుగా ఉంటుంది. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి, కానీ ముక్కోటి ఏకాదశి ఒక్కసారే వస్తుంది. కాకపోతే ఈ సంవత్సరం 2 సార్లు ఏకాదశులు వచ్చాయి. జనవరి నెలలో ఒకసారి ముక్కోటి ఏకాదశి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 23న ముక్కోటి ఏకాదశి వచ్చింది. ఈ సంవత్సరం పండుగలన్నీ ముందుగా రావడం, తిథులు అటు ఇటు అవ్వడం వల్ల డిసెంబర్ నెలలోనే ముక్కోటి ఏకాదశి వచ్చింది. ప్రత్యేకంగా ముక్కోటి ఏకాదశి శనివారం వచ్చింది. వెంకటేశ్వర స్వామి రోజైన ఈ శనివారం ముక్కోటి ఏకాదశి కలిసి రావడం చాలా మంచిది. ఈ రోజున ఇలా పిండి దీపాలలో ఆవు నెయ్యి వత్తులను ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఏమైనా పాపాలు ఉంటే తొలగిపోయి అందరికీ మంచి జరుగుతుంది. సంవత్సరం పొడుగుతా ఏకాదశులకు ఉపవాసం లేకపోయినా సరే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాస నియమాలు పాటించి పూజ చేసుకుంటే అన్ని ఏకాదశుల పూజ చేసిన పుణ్యం కలుగుతుంది. ఈ రోజున రోజు మొత్తం ఉపవాసం ఉండి నెక్స్ట్ డే ఎవరికైనా ఒక అతిథికి భోజనం పెట్టి ఆ తర్వాత ఉపవాసం వదలాలి. ఆరోగ్యం సరిగా లేనివారు, పెద్దవారు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం తర్వాత పాలు, ఫ్రూట్స్, రైస్తో చేసేవి కాకుండా పూజకు సంబంధించిన ప్రసాదాలు ఏవైనా తీసుకోవచ్చు. సాయంత్రం పూట భోజనం మాత్రం చేయకూడదు, నెక్స్ట్ డేనే భోజనం చేయాలి. ఇలా పిండి దీపాలను ఒక ప్లేట్లో ఇలా అందంగా అమర్చుకొని పువ్వులను అలంకరించుకోవాలి. పిండి దీపాలను బియ్యం పిండిలో బెల్లము అలాగే ఆవు నెయ్యి, అరటిపండు వేసుకొని పిండి దీపాలను తయారు చేసుకోవాలి. 7 పిండి దీపాలు తయారు చేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన సంఖ్య 7 కాబట్టి 7 పిండి దీపాలు తయారు చేసుకుంటున్నాను. లేదా 2 పిండి దీపాలు తయారు చేసుకున్నా పర్వాలేదు. ఇంట్లో ఒక్క దీపం వెలిగించుకుంటేనే చాలా కళగా ఉంటుంది కదా. ఇలా ఎక్కువ సంఖ్యలో దీపాలు వెలిగించుకుంటే ఇల్లే గుడిలాగా చాలా బాగుంటుంది. మనం పూజ ఎంత గొప్పగా చేశామన్నది కాదు, ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యం. మనకు ఉన్నంత దానిలో ఎలా వీలు పడితే అలా మనం పూజ చేసుకోవచ్చు. దేవుడికి పూజలు ఎప్పుడైనా మనకు ఉన్నంత దానిలోనే చేసుకోవాలి, అప్పు తెచ్చి చేసుకోకూడదు. పూజ చేసుకున్నప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతత పూజ చేసుకున్నప్పుడు మనం ఫీల్ అవుతాము. ఈ రోజున వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించుకుంటే చాలా మంచిది, ఆయనకి ఎంతో ఇష్టం కదా. చూడండి, ఒక్క తులసిమాల వేయగానే ఎంత కల వచ్చిందో. ఈ ముక్కోటి ఏకాదశి పూజని ఉదయాన్నే 3 గంటల 30 నిమిషాల నుండి
6 గంటల వరకు అంటే బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేసుకుంటే ఇంకా మంచిది. వీలైనంత వరకు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కుదరకపోతే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో పూజ చేసుకున్నా పర్వాలేదు. ఈ పూజ చేసుకోవడానికి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే పూజకు సంబంధించిన పూజ సామాగ్రి అంతా ముందు రోజు సాయంత్రమే ఏర్పాటు చేసుకోవాలి. అలా అయితే ఉదయం లేవగానే ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని పూజ మొదలుపెట్టొచ్చు. ముందుగా అగరవత్తులను వెలిగించుకొని ఆ అగరవత్తులతో ఏకహారతిని వెలిగించుకొని మిగిలిన దీపాలన్నిటినీ వెలిగించుకుంటున్నాను. ఎక్కువగా దీపాలు ఉంటే ఏకహారతితో దీపాలను వెలిగించుకుంటాను. తక్కువ ఉన్నప్పుడు అగరవత్తులతోనే వెలిగించుకుంటాను. ఈ ముక్కోటి ఏకాదశి పూజలో విష్ణు సహస్రనామాలు, అలాగే గోవింద నామాలు, వీలైతే లక్ష్మీ అష్టకం ఇవన్నీ చదువుకుంటే చాలా మంచిది. ఒకవేళ చదవడం కుదరకపోయినా మొబైల్లో కానీ టీవీలో కానీ ప్లే చేసి వింటే కూడా చాలా మంచిది. ఈ పూజలో ప్రసాదంగా వడపప్పు, పానకం సమర్పించుకోవాలి. సమయం అలాగే ఓపిక ఉంటే పాయసం, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం ఇలా ఏదైనా ప్రసాదం తయారు చేసుకొని కూడా సమర్పించుకోవచ్చు. ఈ పిండి దీపాలు నిండుకున్న తర్వాత ఈ దీపాలని నెక్స్ట్ డే ఆవులకు పెడితే మంచిది. పిండి దీపాలు వెలిగినప్పుడు మొదట్లో కొద్దిగా నల్లగా అవుతుంది కదా, ఆ భాగాన్ని తీసేసి ఆవులకు పెడితే మంచిది. లేకపోతే పారే నీటిలో కలపొచ్చు, లేదా చెట్ల మొదట్లో కూడా వేయొచ్చు, ఎవరి తొక్కని చోట. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి పూజ చేసుకున్న వారు పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇంటికి రావచ్చు. లేదు అంత పొద్దున్నే లేచి పూజ చేసుకోలేము, కుదరదు అనుకున్న వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం అయినా సరే ఈ పూజ చేసుకోవచ్చు. ఇల్లంతా సాంబ్రాణి ధూపాన్ని కూడా వేసుకోవాలి. ఈ రోజున ప్రత్యేకంగా పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చుకోవాలి. దీపాలను వెలిగించుకున్న తర్వాత దీపాల దగ్గర అక్షింతలు సమర్పించాలి. మనం తయారు చేసుకున్న నైవేద్యాలు ఇక్కడ దేవుడి దగ్గర సమర్పించుకోవాలి. వెంకటేశ్వర స్వామికి సమర్పించుకునే నైవేద్యాలలో తప్పకుండా పచ్చకర్పూరం వేసుకొని తయారు చేసుకోవాలి. దీపాల వెలుగులో ఆ స్వామివారు ఎంత కలగా కనిపిస్తున్నారో చూడండి. మొదటిసారి పూజ చేసుకున్నా సరే ఈ ముక్కోటి ఏకాదశి పూజ ఇలా చేసుకుంటే చాలా సులువుగా ఎక్కువ ఇబ్బంది పడకుండా పూజ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియో యూస్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.